కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ. తెలంగాణ కౌశిక్ రెడ్డి అబ్బా జాగీరా అని ప్రశ్నించారు. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. కౌశిక్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. వివాదంపై వెనక్కి తగ్గేదే లేదంటున్న అరికెపుడి గాంధీతో మా ప్రతినిధి అవినాష్ ఫేస్ టు ఫేస్. శేరిలింగంపల్లి శాసనసభలో ఎవరైతే ఉన్నారో అరికెపుడి గాంధీ గారి ఇంట్లో ఉన్నాం. నిన్న పాడికి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఇంటి దగ్గర జరిగినటువంటి ఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి సందర్భంలో ఈ జరిగినటువంటి ఘటనల మీద తర్వాత మనకి ఇప్పుడు మనం ఈ మాట చేస్తున్నటువంటి ఈ లైవ్ చేస్తున్నటువంటి సందర్భాన స్పీకర్ గారి అపాయింట్మెంట్ కూడా అరికెపుడి గాంధీ గారికి దొరికినట్టుగా మనకు తెలుస్తోంది. సో దీనిపైన ఆయన స్పందన ఏంటి, ఆయన మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు, స్పీకర్ అపాయింట్మెంట్ కూడా మీకు దొరికింది. దేనికోసం? అండ్ నిన్నటి ఘటనలు ప్లస్ ఇవాళ జరిగినటువంటి ఘటనలు, ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్లను కానీ మీరు సింపుల్ మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? ఈ జరగటం దుర్మార్గం, దురదృష్టకరం. దీని కారకులు ఎవరు? అసలు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మహిళలని కించపరిచే విధంగా, ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా, నిన్ను వదిలిపెట్టనురా ఆంధ్ర నువ్వు పోవాలి అనే మాటలు లైవ్ లో మీరు వినే ఉంటారు. ఇటువంటి దుర్మార్గులు మాట్లాడే మాటలకి కేటీఆర్ గారేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, అమెరికా నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలి, ఇండస్ట్రీస్ నెలకొల్పాలి, ఐటీ పరిశ్రమలు పెట్టాలి, తెలంగాణకి గొప్ప భవిష్యత్తు ఉండాలని చెప్తా ఉండేవాడు మాకు. మా వాళ్ళు కూడా చాలా మంది అమెరికాలో చాలా మంది కలిసి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టిన వాళ్ళలో ఉన్నారు. ఇంతమంది ఇంత చక్కటి కోఆపరేషన్ తో ప్రాంతీయ విభేదాలు వదిలి కలిసిమెలిసి పనిచేస్తుంటే ఇవాళ ఒక వీధి రౌడీని రోడ్డు మీద వదిలి మీరు మాట్లాడిచ్చారా, వాడు మాట్లాడా అనేది తెలియకుండా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాత్రి నువ్వు తిట్టగానే తెల్లారి వాడు వాయిస్ మార్చాడు. ఆ వాయిస్ తో నేను పాతయన్ని మాఫా? మీరే గతంలో కొన్ని మాటలు మాట్లాడి కొన్ని తప్పులు చేశారు. ఈ దుర్మార్గుడు 4 గంటలు ఎక్కువ చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వీటిని సరిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. సార్, ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడుగుతాను సార్. నిన్న మా ఈ ఛానల్ సాక్షిగానే నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాడి కౌశిక్ రెడ్డి గాంధీ నువ్వు ఆంధ్ర వాడివి, నిన్ను బార్డర్ వరకు తరుముతా అనేటువంటి మాట తను వాడడం జరిగింది నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోను. సో ఈ స్టేట్మెంట్ అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి నినాదాన్ని వాడుతూ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అనేటువంటి ఈ భేషజాలు, ఈ భావజాలను రెచ్చగొట్టేటువంటి విధానాన్ని మీరు సింపుల్ గా ఏం చెప్తారు సార్? నన్ను బార్డర్ దాటిచ్చి పంపటానికి ఇదేమన్నా ఆడయ్య జాగిరా, తాత జాగిరా? వాడు ఎవడసలు? వాడు పట్టుమని ఎమ్మెల్యే అయ్యి 10 నెలలు కాలే. మేము 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ టర్మ్ లోకి వచ్చాం. క్రమశిక్షణగా బతికాం. ఎప్పుడు నోటమట తప్పు మాట్లాడలా. ఈ దుర్మార్గుడు పదే మమ్మల్ని రెచ్చగొట్టినందుకు వీడికి ఒకసారి బుద్ధి చెప్పాలి. అవసరమైతే తప్పు చేసైనా సరే నోరు జారి వీడు నోరు మూపించాలి అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడాం. నేను నా తప్పుని సమర్థించుకున్నా, ఎవడు మాట్లాడినా తప్పే అనే విషయాన్ని గమనిస్తే రిపీట్ చేసి ఎన్నిసార్లు రెచ్చగొట్టి మాట్లాడాడు చూశారు కదా మీరు. అటువంటి దుర్మార్గులు తరిమి కొడతారా? వాడు అయ్య జాగిరా, వాడు బాబు జాగిరా? మేము కూడా చూస్తాం. చావా చచ్చేవడం లేడు. దేనికైనా సవాల్ చూద్దాంరా. నీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఎప్పటికైనా నీతో సిద్ధమే. సార్, చివరికి ఒక మాట చెప్పండి. స్పీకర్ గారు అపాయింట్మెంట్ దొరికింది. ఇప్పుడు స్పీకర్ గారితో మీరు ఏం కంప్లైంట్ చేయబోతా ఉన్నారు? కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా రాసుకొని స్పీకర్ గారికి కంప్లైంట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అది అరికెపుడి గాంధీ గారి మాటల్లో మనం విన్నటువంటి మాట. అరికెపుడి గాంధీ గారు చివరిగా చెప్తున్నటువంటి మాట ఒకటే, పాడి కౌశిక్ రెడ్డి నీ సవాల్కి నేను సిద్ధం అంటూ చెప్తానే ఉన్నారు. అలాగే తెలంగాణ ఏర్పడిన 10 నెలల తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఆంధ్ర అంటూ మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన నోరుని, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకా మిగిలినటువంటి శాసనసభ సభ్యులు ఎవరైనా ఉన్నారో వాళ్ళంతా నోరు అదుపులో పెట్టుకొని కంట్రోల్ గా ఉండి తోటి శాసనసభ్యులకు రెస్పెక్ట్ ఇస్తూ మిగిలినటువంటి మాటలన్నీ చేయాలని చెప్పేసి ఆయన మాటలు మనం విన్నాం. సెటిలర్స్ పై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన గొడవ కేవలం గాంధీకి తనకు మధ్య జరిగిందన్నారు. సెటిలర్స్ పట్ల ఎప్పుడూ బీఆర్ఎస్ వైఖరి సానుకూలంగానే ఉందని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే లోకల్ నాన్ లోకల్ అంశాన్ని గాంధీ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు ఈ ఫైనల్ గా ఈ లొల్లి అంతే ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు 4 వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కడు గజ వణికే పరిస్థితికి వచ్చింది.
మీరు ఎంత గజగజ వణికినా ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ కు రాక తప్పదు. మీరు అందరూ మాజీలు కాక తప్పదు. ఖచ్చితంగా మళ్ళా ఈ 10 నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ 10 నియోజకవర్గాలలో ఎగిరేయక తప్పదు. ఖచ్చితంగా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను, మారిన ఎమ్మెల్యేలకి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు. మీకు మళ్ళా చెప్తా ఉన్నా, మీకు సిగ్గుంటే శరం ఉంటే స్పీకర్ గారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి. ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఇండైరెక్ట్ ఏంది అని గెలిచింది బీఆర్ఎస్ బీఫామ్ మీద. ఏంటిది ఇండైరెక్ట్ గా? రెండోది, ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న, ప్రజలందరూ కూడా గమనించాలి, నేను కూడా అడిగేది అదే. మా పార్టీ పిఏసీ చైర్మన్ కి ఎన్నుకుంది ఎవరిని? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది. హరీష్ రావు గారిని మేము పిఏసీ చైర్మన్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం. మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసీ చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే 13 కంటే 14 నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి. స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు. ఇలా యావత్ తెలంగాణ